మాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ దాకా కూడా క్యాలిక్యులేటర్ నాట్ అలౌడ్. కామర్స్లో అకౌంట్స్ చేసేటప్పుడు ఒక 50-60 కూడికలు ఇచ్చినా చక మనం చేయాల్సిందే తప్పించి, లెక్కలేసుకోవాల్సిందే తప్పించి దాన్ని క్యాలిక్యులేటర్ అలౌ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే నీ బుర్రని వాడాలి అక్కడ, ఆ బుర్ర కాదు అని చెప్పేవాళ్ళు. అట్లాగే చేసాం. ఫైనల్ ఇయర్లో ఒక్క స్టాటిస్టిక్స్ కోసం మాత్రమే క్యాలిక్యులేటర్ అలౌ చేశారు. ఇప్పుడు ప్రతిదానికి క్యాలిక్యులేటర్ అలౌ చేసేస్తున్నారు. అది ఒక ఎత్తు. అంటే మాన్యువల్ బుర్ర పోతుంది. ఇదివరకు మేము షాపుల్లో పనిచేసేటప్పుడు క్యాలిక్యులేటర్ మా దగ్గర ఉండేది కాదు, ఓనర్ దగ్గర మాత్రమే షాప్ దగ్గర ఉండేది, అదే క్యాలిక్యులేటర్ ఉండేది. మేము మామూలుగా అదంతా బిల్ వేస్తే ఆ తర్వాత క్రాస్ చెక్ చేయడానికి ఓనరు క్యాలిక్యులేటర్ వాడేవాడు. ఎందుకంటే ఆయన 25 బిల్లులు చెక్ చేయాలి కాబట్టి, ఇక్కడ మేము తలకు ఒక్కొక్క 5 బిల్లులో 10 బిల్లు వేస్తాం కాబట్టి, అంటే ఆ విధమైనటువంటి కాన్సెప్ట్ ఉండేది. అట్లాగే అంటే మాన్యువల్ అన్నటువంటిది ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి మాన్యువల్ అలవాటు ఎంతవరకు ఉందంటే, ఇవాళ నేను షాపుల్లో చూస్తుంటే ఏదైనా సరుకులు కొనుక్కోవడానికి వెళ్తే నా చిల్లర కొట్లో 4 సరుకులు కొన్నా సరే క్యాలిక్యులేటర్ మీదనే వేస్తున్నారు వాళ్ళు. క్యాలిక్యులేటర్ లేకపోతే అకస్మాత్తుగా మర్చిపోతారు అనుకుంటా మొత్తం. ఇప్పుడు నిన్న మైక్రోసాఫ్ట్ ఉదంతం చూస్తే అదే కనబడుతుంది. అయితే ఒక అదృష్టం, నిన్న మన విమానాశ్రయాల్లో మనకి తెలుసు కదా, అంతా కంప్యూటర్ మీదనే నడుస్తుంటుంది. మనం వెళ్ళిన తర్వాత బోర్డింగ్ పాసు కంప్యూటరే, అట్లాగే స్టాంపింగ్ ఒక్కటే చేత్తో గుద్దుతారు, మిగతాదంతా టికెట్టు దాని మీద, అదే బోర్డింగ్ పాస్ దాని మీదనే ఉంటుంది. మనం ఇది తీసుకెళ్ళేది కూడా, నెట్లో తీసుకెళ్ళేది కూడా దాంట్లోనే ఉంటుంది, రాసియరు కదా. ఆ తర్వాత బోర్డింగ్ పాస్ దాని మీద ప్రింట్ చేసి ఇస్తారు, అది తీసుకుని వెళ్తాం. నిన్న మొత్తం మీద అన్ని విమానాశ్రయాల్లో కూడా చేత్తో రాసివ్వడం, సో అండ్ సో సీటు మీది, సో అండ్ సో సీటు మీది అని చెప్పేసి ఓ షీట్ ఒక పక్కన పెట్టుకుని రెండో పక్కన ఇది పెట్టుకుని చేతులతో రాసిచ్చినటువంటి సందర్భం. అంటే వాళ్ళ జీవితంలో తొలిసారి చేతితో పని చేశారు. రోజు చేతితోనే చేస్తారు, బట్ రాయడం అన్నటువంటిది చేసినటువంటి రోజు. కాబట్టి ఇప్పుడు ఇది తప్ప రైటా అన్నది పక్కన పెడదాం, చేతులతో పని చేసాం. భవిష్యత్తులో కూడా మిషన్ల మీద మనం పూర్తి ఆధారపడడం ఒకవైపును పెట్టుకోండి పనికి రెండో పక్కన చేతులతో మెదడుతో పనిని కనుక తగ్గిస్తే ప్రమాదం. ఎందుకంటే శాశ్వతంగా యాంత్రికీకరణ అన్నటువంటిది ప్రమాదకరం అన్నటువంటి విషయం అర్థమవుతుంది.